ఒక సంగతిని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. తిమోతికి రాసిన రెండవ పత్రికలో మూడవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందామండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం ప్రియులారా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అన్నాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగంటే మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు అని ఇక్కడ ఇన్ని భయంకరమైనటువంటి లిస్ట్ అండి ఇది. అపాయకరమైన కాలములే ఎవరి వల్ల వస్తాయి అంటే మనుషుల వల్లనే వస్తాయి. ఆ మనుషులలో ఏ క్యారెక్టర్లు ఉంటాయో లిస్ట్ చెప్తున్నాడు. మనుషులు స్వార్థప్రియులు, ఇంకా ధనాపేక్షులు, ధనాన్ని అపేక్షించేవారు, బింకములాడివారు, వీళ్ళంతా కూడా క్యారెక్టర్లు. ఇప్పుడు ఈ చెప్తున్నటువంటివన్నీ కూడా మంచివా స్వార్థము అని ఉందనుకోండి, ఇది చాలా మంచిదా చెడ్డదా ఏమండి? ఎందుకంటే తెలుగు నేర్చుకుంటున్నా, తెలుగు మాట్లాడుతున్నా, తెలుగు బైబిల్ చదువుతున్నా కొన్ని పదాలకు మనకు అర్థాలు తెలియవు. అర్థాలు తెలియనప్పుడు ఏమవుతుంది అంటే అపార్థానికి గురవుతుంది. అందుకే ఈ వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు ప్రతి పదానికి కూడా అర్థం తెలియాలి. అలా అర్థం తెలిసినప్పుడే అండి దేవుని కోసం నిలబడటానికి మన మనస్సు అనేది సిద్ధపరుస్తుంది. మన మనస్సు సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే వాక్యం అర్థం కాలేదనుకోండి, దేవుని కోసం బ్రతకడంలో ఏమనిపిస్తుంది అంటే అందని ద్రాక్ష ఏమవుతుంది, అందని ద్రాక్ష పుల్లనా అంటారు. అందనందుకు అందిందనుకోండి ద్రాక్ష హ్యాపీగా తినేస్తాడు, అందకపోతే అవేం బాగున్నాయిలే అంటారు. అంతే కదండి. అలాగే ద్రాక్ష పళ్ళు కూడా అందనప్పుడు నక్క ఏం చేస్తుంది అంటే అండి పుల్లనా అని అంటుంది, పుల్లవేవి. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోనంత వరకు ఏమనిపిస్తుంది అంటే, అర్థం కానంత వరకు ఏమనిపిస్తుంది అంటే ఏమండి మామూలుగానే మనకు అర్థమవుతుంది. ఇది దైవ గ్రంథం, పరలోకానికి తీసుకెళ్లే గ్రంథం, ఆత్మలను రక్షించేటువంటి గ్రంథం, ఆత్మను పరలోకానికి నడిపించేటువంటి గ్రంథం అన్న సంగతి వాక్యం అర్థమైనప్పుడే మనకు అర్థమవుతుందండి. వాక్యం అర్థం కానంత వరకు ఏది అర్థం కాదు. అందుకే వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అజితేంద్రియుల గురించి బైబిల్లో రాయబడింది. ఇప్పుడు ఈ తిమోతి రెండో పత్రికలో ఈ 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు అండి, అన్నీ కూడా పాపానికి సంబంధించినటువంటి పదాలను మనుషులలో క్యారెక్టర్ల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. మనుషులలో ఉండేటువంటి క్యారెక్టర్లు ఈ లిస్టు చెప్పుకుంటూ వచ్చాడు. అలా చెప్పుకుంటూ వస్తున్నటువంటి విధానంలోనండి అజితేంద్రియులు అనేటువంటి పదం మనకు కనబడుతుంది. అంత్య దినాలలో అపాయకరమైనటువంటి కాలములు వస్తున్నాయి అని అంటే అర్థం ఏంటంటే మనుషుల వలన ప్రమాదం ఉంది అని. అంత్య దినాలు ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎప్పటి నుంచి అసలు మనం అంత్య దినాల్లో ఉన్నామా, అంత్య దినాలు కాని దినాల్లో ఉన్నామా అని ఆలోచించగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మంచి వాక్యాన్ని మనం చూద్దాం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మాట్లాడిన మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అన్నాడు. ఏమంటే కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. పూర్వకాలము అనగానే యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ముందటి కాలాన్ని పూర్వకాలము అంటారు.
పూర్వకాలంలో నానా విధాలుగా నానా సమయాలలో దేవుడట ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. దినముల అంతమంది ఎవరితో మాట్లాడారు? ఎవరి ద్వారా మాట్లాడాడు అని అంటే యేసుక్రీస్తు వారి ద్వారా మాట్లాడాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క రాక భూమి మీదకి వస్తున్నటువంటి ఆ సమయంలోనే అంత్య దినాలు అన్నటువంటివి ప్రారంభమయ్యాయి. అంత్య దినాలు ప్రారంభమయ్యి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2023 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 2023 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏ దినాలు గడిచాయి? అంత్య దినాలు గడిచాయి. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రాక ఎప్పుడైతే ప్రారంభమైందో, మొదటి రాక ఎప్పుడైతే ప్రారంభమైందో, భూమి మీదకి తన రాక ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచే అంత్య దినాలు అన్నటువంటివి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అంత్య దినాలు యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో అప్పటి నుండే అపాయకరమైన కాలములు వచ్చాయి. ఆ కాలాల్లో ఉన్నటువంటి మనుషులలో ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయో చెప్పుకుంటూ వచ్చాడు. మళ్ళీ ఆ మాట చదవండి అమ్మ. తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి, దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు. ఏమండి, మనం ఇక్కడ ఆగుతున్నాం. అజితేంద్రియులు అని ఒక మాట బైబిల్లో మనకు కనబడుతుంది. అసలు ఏంటి ఈ అజితేంద్రియత్వము అంటే ఏంది? ఏమండి, అజితేంద్రియత్వము అనగానే మనకేమనిపిస్తుందండి? మరి ఈ పదం మనం ఎప్పుడూ కూడా విని ఉండం, ఎందుకంటే బైబిల్ చదవం కాబట్టి. అజీర్తి అనే పదం విన్నామా? అజీర్తి అనే పదం విన్నాం. అంటే అర్థం ఏంటి? జీర్ణం కానప్పుడు అన్నం తిన్నన్నం అరగలేదు అనుకోండి, ఏమంటాం? అజీర్తి, అరగలేదు. అజిత్ అనే పదం విన్నాం. అదేం పదం? ఒక హీరో పదం. అజిత్ అనేటువంటి వ్యక్తి తమిళ హీరో. కానీ అజితేంద్రియ తత్వం అనే పదాన్ని మనం ఎప్పుడైనా విన్నామంటే ఈ వాక్యం చదువుతున్నప్పుడే విన్నాం. అజితేంద్రియత్వం అంటే అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు మరి ఈ పదాన్ని ఒకవేళ మనం ఆలోచించగలిగితే ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అది లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది అన్నట్టు చూడండి. ప్రియమైన వాళ్ళారా, ఏమండి, మీరు గిన్నెలు పల్లెమును వెలుపల శుద్ధి చేస్తున్నారు. అంటే గిన్నెలను కానీ పల్లెలను కానీ బయట శుభ్రపరుస్తున్నారే కానీ లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది అన్నట్టు చూడండి. ప్రియమైన వాళ్ళారా, శాస్త్రుల లోపల ఉండేటువంటి, పరిచయాల లోపల ఉండేటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో దాన్ని వారికి జ్ఞాపకం చేయడానికి ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఇదిగో అయ్యో శాస్త్రులారా, పరిచయులారా అంటున్నాడు. అంటే వాళ్ళు మంచి వాక్యాలే చెప్తున్నారు, మంచి విధానాన్ని సమాజానికి బోధిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయాలలో ఏముందో యేసుక్రీస్తు మాత్రమే గుర్తుపట్టారు. ఇప్పుడు శాస్త్రులు పరిచయులను గురించి మాత్రమే యేసుక్రీస్తు చెప్పలేదు. ఈరోజు వాక్యం వినబడుతుందంటే మనకు కూడా దేవుడు బోధ చేస్తున్నాడు, మనకు కూడా యేసుక్రీస్తు చెబుతున్నాడు. ఏమన్నా తెలుసా?
ఇదిగో మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేస్తున్నారే కానీ లోపల అవి ఏమైపోయాయట? దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉంది అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, మన లోపల అజితేంద్రియత్వము దోపుతో నిండి ఉంది అంటే మంచి వాక్యం అనేది చాలా మంచిదండి, పరిశుద్ధమైనది, పవిత్రమైనది, పరలోకం నుండి వచ్చినది. మరి ఈ పరలోకం నుండి వచ్చినటువంటి ఈ వాక్యము ఏమండి, దోపుతో నిండినటువంటి హృదయాలలో వాక్యము పడినా, మంచి నీళ్ళ లాంటి వాక్యం పడుతున్నా, పాల వంటి వాక్యం పడుతున్నా ఏమవుతున్నాయో తెలుసా? పగిలిపోతాయి. వాక్యం వంట పట్టదండి. కారణం హృదయాల్లో ఏముంది? అజితేంద్రియత్వం. హృదయంలో అజితేంద్రియత్వం ఉంది. ప్రేమన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నాడండి. హృదయాలలో ఇది ఆ దోపుతోనూ అజితేంద్రియత్వం పెట్టుకొని ఒకవేళ మీరు వాక్యం విన్నా ఆ వాక్యం మీలో ఫలించదు అన్నాడు. అందుకే పాత్ర, ఈ గిన్నె బయట ఎలాగైతే శుభ్రం చేయటానికి ప్రయత్నం చేస్తావో లోపల కూడా శుభ్రం చేయాలి అన్నాడు. దేవుని యొక్క దివ్యవాక్యాన్ని ఏమండి మరి వింటున్నప్పుడు ఆ వాక్య ప్రకారం ప్రవర్తించే విధానాన్ని మనం నేర్చుకోవాలి కదా. అందుకే వాక్యం అనేది హృదయంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలండి. అసలు అజితేంద్రియులు ఎవరు? ఇంతసేపు అజితేంద్రియత్వం అని అంటున్నాం కదా, జిగురు పదార్థం అని అంటున్నాం కదా, లోపల ఉంటుంది అని అంటున్నాం కదా. ఏమండి, బయట కనబడే దాన్ని గురించి ఆలోచిస్తున్నామే కానీ లోపల ఏమున్నాయో వాటిని తొలగించుకునేటువంటి ఏమండి ఆలోచన మనకు ఎప్పుడు కూడా రాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏంటి అజితేంద్రియత్వం అంటే ఏంటి? బైబిల్లో ఒక విషయాన్ని, ఒక సందర్భాన్ని మనం చూద్దాం. ఏమండి, అపోస్తల కార్యాలు 24వ అధ్యాయము 24 నుంచి చదువుకుందామండి. కొన్ని దినములైన తర్వాత అండి, ఫెలిక్స్ యూదారాజైన యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు నీతిని గూర్చియు ఆశానిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్సు మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పాను. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ బాగా ఆలోచిస్తే ఫెలిక్స్ అనేటువంటి వ్యక్తి తన భార్య ద్రుసిల్లా, వీళ్ళిద్దరు కూడా పౌలు గారు మంచి స్పీకర్, మంచి బోధకుడు అండి, మంచి సేవకుడు. ఒక మనిషిని మార్చే విధానం ఆయనకు తెలిసినట్టుగా యేసుక్రీస్తు తర్వాత ఇంకెవరికి తెలియదండి. యేసుక్రీస్తు తర్వాత అపోస్తుడైన పౌలు గారికి తెలిసిన విధానం, మనిషిని దేవునిలో ప్రభువులో నడిపించడానికి ఆయన చెప్తున్నటువంటి విధానాలు చాలా గొప్పవి. అలాంటి పౌలు గారిని పిలిపించాడండి. పిలిపించి మరి ఫెలిక్సు ద్రుసిల్లా ఇద్దరు కూడా వాక్యం వింటున్నారు. అలా వాక్యం వింటున్నప్పుడు వాక్యం వింటూ ఆయన ఏమని వాక్యం చెప్తున్నాడు? నీతిని గురించి చెప్తున్నాడు. రెండవది ఆశానిగ్రహం గురించి చెప్తున్నాడు. రాబోవు విమర్శను గురించి చెప్తున్నాడు, అంటే తీర్పును గురించి చెప్తున్నాడు. అలా మాటి మాటికి పౌలు గారిని పిలిపించుకుంటున్నాడు. పౌలు గారిని పిలిపించుకోవటంలో తన ఉద్దేశం ఏంటంటే, పౌలు గారి వలన ఈ ఫెలిక్స్కి ఏదైనా ద్రవ్యము దొరుకునేమో అని వాక్యాన్ని వినటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ప్రియులారా, వాక్యాన్ని వినేటప్పుడు మనకి ఏదో ఆశించి కాదు వాక్యం వినవలసింది. వాక్యం వినవలసింది ఆశించి కాదు. ఇప్పుడు ఈయన కూడా ఏ వాక్యం చెప్తున్నాడో తెలుసా? నీతిని గురించి చెప్తున్నాడు, ఆశానిగ్రహము గురించి చెప్తున్నాడు, విమర్శను గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఆశానిగ్రహం గురించి చెప్తున్నాడు కనుక ఈయనకి ఏమి ఆశ పుట్టింది?
ఫెలిక్స్ గారికి కూడా ఏం ఆశ పుట్టింది? పౌలు గారి వలన ఏదైనా ద్రవ్యము దొరుకునేమో అని. పౌలు గారి వలన ఏదైనా ద్రవ్యము దొరుకునేమో అని. అంటే డబ్బును ఆశించాడేనా? అంతే కదా, డబ్బును ఆశిస్తున్నాడు. ఆయనేమో ఆశా నిగ్రహం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఆశా నిగ్రహం గురించి చెప్తున్నప్పుడు ఈయనకి ఏమనిపించింది అంటే భయం పుట్టిందండి. అలా భయం పుట్టి, ఇప్పటికి నువ్వు వెళ్ళు, మళ్ళీ నాకు సమయం ఉన్న ఎడల మళ్ళీ నిన్ను పిలుచుకుంటాను, నేను వాక్యం వింటాను అని చెప్తున్నాడు. అంటే మాటి మాటికి పిలుస్తున్నాడు. అంటే ఈయనకి ఏం పుట్టింది అంటే లోపల అజితేంద్రియత్వం అనేది ఒకటి ఉంది. ఏంటది ఏమండి? ఏముందంటే ఆశ ఉంది. పౌలు గారి వలన ఏదైనా ద్రవ్యము దొరుకుతుందేమో అని ఆశ పుట్టింది కనుక మాటికి పౌలు గారిని పిలుచుకుంటున్నాడు. పౌలు గారిని పిలుచుకుంటున్నాడు. ఈయన మరి ఆశా నిగ్రహం గురించి ఈయన చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ అజితేంద్రియత్వము అంటే అర్థం ఏంటంటే ఆశను నిగ్రహించుకోకపోవటమే అజితేంద్రియ తత్వం. ఈ అజితేంద్రియత్వం అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ఆశా నిగ్రహము, ఆశను నిగ్రహించుకోలేకపోవటం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆశ అన్నది ప్రతి మనిషికి ఉంటుంది. ఎంత పెద్ద ధనవంతుడైనా, ఎంత బికారీ స్థానంలో ఉన్నా ఆశ అన్నది ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. సైకిల్ తెచ్చుకున్న వాడికి బైకు మీద ఆశ, బైకు తెచ్చుకున్న వాడికి కారు మీద ఆశ, కారు తెచ్చుకున్న వాడికి ఇంకా పైన ఏమైనా ఉంటే అవి కూడా. అవును కదా? మనిషి అన్నవాడు ఆశాజీవి. కోట్లు సంపాదిస్తున్నా, లక్షలు సంపాదిస్తున్నా, ఆ లక్షలకి ఇంకా లక్షలు సంపాదించాలన్నటువంటి ఆశ అన్నది సర్వసాధారణంగా మనిషికి ఉంటుంది. కానీ ఆశ కాస్త దురాశ కాకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆశ కాస్త దురాశ కాకూడదు. దురాశ అయితే ఎంత ప్రమాదం ఉందో అర్థం కావటం లేదండి. పండు చూడగానే ఆశ పుట్టింది. అలా ఆశ పుట్టినప్పుడు నువ్వేం చేయాలి? నీ కష్టార్జితం ఉంది చూసారా, నీ డబ్బు తీసుకెళ్ళి అతనితో మాట్లాడి రేటు కుదుర్చుకొని సమాధానంతో పళ్ళు నువ్వు కొనుక్కొని తింటున్నావు అనుకోండి, ఇది పద్ధత? చూడగానే నీకు నచ్చిందని స్పాట్లో వెళ్ళి లాగేసుకొని తింటే అది పద్ధత చెప్పండి? నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడి రేటు మాట్లాడుకొని తీసుకొని తినటం అనేది ఒక పద్ధతి. ఆశ పుట్టింది కనుక, తినాలనుకున్నావు కనుక వెళ్ళావు, తీసుకున్నావు, తిన్నావు, మంచిది. అలాగని చూడగానే మనకు ఆశ పుట్టింది అని వెళ్ళి లాగేసుకొని తిన్నావు అనుకోండి, దీన్ని ఏమంటారు? దురాశ. ఈ దురాశ నువ్వు అవలంబించావనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? వాడు నీతో గొడవ పడతాడు. అవసరమైతే 10 మందిని తీసుకొచ్చి కొట్టిస్తాడు. ఎందుకంటే నీది అన్యాయం అంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆశను నిగ్రహించుకోవాలి ప్రియులారా. అది అన్ని విషయాలలో కొన్ని చూస్తే అండి మనం భరించుకోలేమండి. ఏదైనా కొన్ని అలవాట్ల మీద మర్చిపోలేనటువంటి స్థితి వస్తుంది. ఇది చేయకుండా నేను ఉండలేనండి, ఇది మాట్లాడకుండా నేను ఉండలేనండి, ఇది ఆలోచించకుండా నేను ఉండలేనండి అని అంటుంటారు చూసారా? ఉండలేనంటున్నానంటే నీకు ఆశా నిగ్రహం అనేది లేదు. లోపల ఏముంది? అజితేంద్రియత్వం ఉంది, పేరుకుపోయింది. ఇలా పేరుకుపోయినప్పుడు ఇక అది ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశమే ఉంటుంది తప్ప దాన్ని మానుకోవాలన్నటువంటి ఉద్దేశం ఏమైనా ఉంటుందా? పాపానికి సంబంధించిన లిస్ట్ కదండి అది, పాపానికి సంబంధించిన లిస్ట్. ప్రేమన దేవుని పిల్లలారా, మరి ఈ ఆశను నిగ్రహించుకోలేనటువంటి స్థితి మనలోకి వచ్చిందంటే ప్రియులారా, ఎంత ప్రమాదము! బైబిల్లో ఒక సందర్భాన్ని మనం చూడగలిగితేనండి ఎంత ప్రమాదం జరుగుతుందో తెలుసండి. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఇశ్రాయేలీలకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రామీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశుగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా, అతని ఉపపత్ని
అతన్ని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండెను. ఆమెతో ప్రియముగా మాటలాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతని చేర్చెను. ఏమండి, మీరు బాగా ఆలోచించండి. ఇశ్రాయేలీలోనంట లేవి గోత్రానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అటండి. ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే భార్య ఉండగానే మరలా యూదా బెత్లెహేములో నుండి ఒక ఉపపత్నిని తెచ్చుకున్నాడు. భార్య ఉండగానే ఉపపత్నిని తెచ్చుకున్నాడు. ఉపపత్నిని తెచ్చుకున్న తర్వాత ఈమె ఏం చేసింది అంటే కొన్ని రోజులకి వేరే వాళ్ళతో వ్యభిచారం చేసింది. ఆ విషయం భర్తకు తెలిసింది. గొడవ జరిగింది. జరిగితే ఈమె ఏం చేసిందో తెలుసా? తిరిగి మరలా వాళ్ళ తండ్రి ఇంటికి వెళ్ళి 4 నెలలుంది. 4 నెలలున్న తర్వాత ఏం జరిగింది ప్రియులారా? ఇతనికి మళ్ళా తన భార్య మీద ఆశ పుట్టింది. సరే, ఏదో జరిగిపోయింది, మరలా తొడుకొచ్చుకొని కాపురం చేద్దామని తిరిగి తన మామ ఇంటికి వెళ్ళాడు. మామ ఇంటికి వెళ్ళిన తర్వాత మామ కూడా ఏం చేశాడు అంటే అల్లుడు వచ్చాడు అని చాలా బాగా చూసుకున్నాడు. ఒక 4 రోజులు చూసుకున్నాడు. 5వ రోజు ఏం జరిగింది అంటే లేదు, నేను వెళ్ళాలి, నా భార్యను పంపించు అని ఏదో ఒక విషయం చెప్తున్నాడు. మంచి భోజన పదార్థాలు పెడుతున్నాడు. సంతోషంగా ఉన్నారు. సంతోషం. 5వ రోజు ఏం జరిగింది అంటే ఖచ్చితంగా తన భార్యను తోడుకొని వెళ్ళాలి, తన ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఈయన ఎలాగైనా కూడా తన మామను ఒప్పించి తన భార్యను భార్య అనగానే ఉపపత్ని అక్కడ రాయబడింది. ఈ ఉపపత్నిని తీసుకొని బయలుదేరాడండి. ఎక్కడ? ఎఫ్రాయిము మన్యం అనగా వాళ్ళ ఊరికి బయలుదేరినప్పుడు సాయంత్రం పొద్దు కృంగిన వేళ ఈయన బయలుదేరాడు. బయలుదేరి మరి ఒక చోట ఆగారు. ఏమండి, ప్రయాణం కట్టారు, ముందుకు వెళ్ళారు. అలా వెళ్తూ ఉండగండి 11వ వచనంలో ఏం జరిగిందో ఒకసారి చూడండి. 11వ వచనం. అతను ఉపపత్నియు అతనితో కూడా ఉండను. వారు యెబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను గనుక అతని దాసుడు మన యెబూసీయులైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయుదము రండని తన యజమానునితో చెప్పగా అతని యజమానుడు ఇశ్రాయేలీలు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణము చేయుదమనెను. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములు ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేసేదమనెను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీనీయుల గిబియా దగ్గర ఉన్నప్పుడు ప్రొద్దు కృంగెను అన్నట్టు చూడండి. మరలా ప్రొద్దు కృంగింది మరో రోజు. ఏమండి, అలా ప్రొద్దు కృంగిన తర్వాత ఏం జరిగింది? కావున వారు గిబియాలో ఆ రాత్రి గరుపుటకు అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో ఉండెను. బస చేయుటకెవడునూ వారిని తన ఇంటికి పిలవలేదు. ఆ చోటి మనుషులు బెన్యామీనీయులు. సాయంకాలమున ఒక ముసలివాడు పొలంలోని తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రామీయుల మన్య ప్రదేశము నుండి వచ్చి గిబియాలో నివసించువాడు. అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనుషుని చూచి, నీవెక్కడికి వెళ్ళుచున్నావు? నీవెక్కడి నుండి వచ్చితివి అని అడిగాను. అందుకు అతడు, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీయుల మన్యము అవతల వెళ్ళుచున్నాము. నేను అక్కడ వాడను. నేను యూదా బెత్లెహేమునకు పోయింటిని. అప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఎవడును తన ఇంట చేర్చుకొనలేదు. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు. 22వ వచనం. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, ఏమంటే ఇక్కడ ఏం జరిగింది అంటే బెన్యామీనుల ప్రాంతానికి వెళ్ళాడండి. సాయంత్రం అయింది. ఒక ముసలివాడు వ్యవసాయం చేసి వచ్చాడు. అతడు కూడా ఎఫ్రామీయుల మన్యంలో ఉన్నటువంటి వాడే. అయితే ఒకటి బెన్యామీను ప్రాంతానికి వచ్చి కాపురం చేస్తున్నాడు, బ్రతికేయడానికి వచ్చాడు. ఇతడు వాళ్ళని చూసి ఏమన్నాడు అనంటే, సాయంకాలం అయింది నాయన, ఒకవేళ మీరు వస్తే మా ఇంటికి రండి, వీధుల్లో మాత్రం ఎక్కడ ఉండకండి అని చెప్పాడండి. ఎందుకంటే అలా చెప్తున్నాడు అంటే ఎంతో అనుభవం ఉంటే కానీ ముసలివాడు చెప్పడు. అలా చెప్తున్నాడు, ప్రమాదం జరగబోతుంది. అయితే వీళ్ళు ఏం చేశారు అంటే సరే అని చెప్పి భయపడి ఆయన మాట విని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి పోకిరీలు ఏం చేశారు అనంటే తన ఇంటికి వెళ్ళారండి.
అలా వెళ్ళి, ఇదిగో మీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఆ మనుష్యుడిని మాతో పంపించు, మేము ఎరగాలి. ఏమండి, ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి లోతు సొదొమ గొమొర్రా పట్టణాల్లో దేవదూతలు లోతు ఇంటికి వచ్చినప్పుడు అడిగారు చూసారా, వృద్ధులు మొదలుకొని పిల్లలు మొదలుకొని అందరూ కూడా వెళ్ళారు కదా. అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా నెలకొంది. కానీ వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి వారు మరి ఆడవాళ్ళ మగవాళ్ళ అని కూడా ఆలోచించకుండా మీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని పంపించు అని సొదొమ గొమొర్రా పట్టణాలలో జరిగిన సందర్భమే ఏమండి ఇక్కడ కూడా మనకు కనబడుతుంది. ఇక్కడ కూడా కనబడుతుంది. వీళ్ళు కూడా ఎవరిని అడుగుతున్నారో తెలుసా? ఆ ఇంటికి వచ్చినటువంటి మనుష్యుని అడుగుతున్నారు. మనుష్యుని అంటే మగవాడిని అడుగుతున్నారండి. మగవాడెందుకు వీళ్ళకు? ఏమంటే ఈ రౌడీ బ్యాచ్, పోకిరి బ్యాచ్ ఇంటికి వెళ్ళి అడుగుతున్నారంటే మగవాడిని ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు అడుగుతున్నారు తెలుసా? మగవాడిని కూడా మరిగేయాలి అని. మగవాడైనా మరిగేయాలి. పోకిరి బ్యాచ్ కదా, వీళ్ళకేం కళ్ళు కనబడవుక. మగవాడినైనా మరిగేయాలి. రోమపత్రికలో మనకి ఉంటుంది, ఏమని ఉంటుందో తెలుసా? పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలము పొందుచున్నారు. అంటే పురుషులతో పురుషులు పోవటమట. ఎంత భయంకరమైన పరిస్థితి అండి! పురుషులతో పురుషులు పోవటమట. ఇప్పుడు పురుషులతో పోతున్నటువంటి ఆ పురుషుని అడుగుతున్నారు. ఆయన ఏమన్నాడు తెలుసా? నా కూతురు కన్యక ఉంది. అదేవిధంగా అతని ఉపపత్ని కూడా ఉంది. కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళండి అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే, సరే అని ఉపపత్నిని తీసుకెళ్లారండి. ఉపపత్నిని తీసుకెళ్ళి రాత్రంతా పాడు చేశారండి. రాత్రంతా పాడు చేశారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఎప్పుడో చరిత్రలో ఎప్పుడో క్రీస్తుకు పూర్వం జరిగినటువంటి సందర్భాన్ని ఇప్పుడు చెప్తున్నాను. కానీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయా లేదా? ఆ రోజు కయ్యను తమ్ముడిని చంపాడు, నరహంతకుడు అయ్యాడు. నరహంతకుడు కయ్యను ఈరోజు లేకపోవచ్చు. తాను చేసిన క్రియ ఉంది చూసారా, ఇప్పటికీ ఉందా లేదా? ఉంది కాబట్టే ప్రతి వారం కూడా దేవుని యొక్క వాక్యము చేత మనల్ని బలపరచడానికి, మనల్ని నిలబెట్టడానికి, స్థిరులుగా నిలబెట్టడానికి దేవుడు తన వాక్యాన్ని మనకు చెప్పిస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ క్యారెక్టర్ అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే అంత్యదినాలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో, ఇప్పటికీ అంత్యదినాలే కాబట్టి, అంత్యదినాలలో నివసిస్తున్నాము కాబట్టి అపాయకరమైన కాలాలు వస్తాయి. మనుషుల ద్వారా మన వరకు రాలేదులే అనుకొని మనం ధైర్యంగా ఉంటున్నామే. కానీ ఇదిగో మణిపూర్లో జరుగుతున్న సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటే మన దేశంలో మరి మన వరకు రాకుండా ఉంటుందా? మన వరకు కూడా రాకుండా ఉంటుందా? అందుకే రాకుండా ఉన్నప్పుడే జాగ్రత్త పడాలని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, తీసుకెళ్లారు, ఉపపత్నిని తీసుకెళ్లారు, రాత్రంతా పాడు చేసి తీసుకొచ్చి మరలా అతని ఇంటి వాకిట పడేసి వెళ్ళిపోయారటండి. వెళ్ళిపోయిన తర్వాత భర్త బయటకు వచ్చి లేవీడు అంటున్నాడు, ఇంకా లెయ్యి, మనం వెళ్దాం. సరే, జరిగిందని లెయ్యి అని అంటే లేయలేని స్థితి వచ్చిందండి. తీసుకెళ్ళి గాడిద మీద పడేసుకున్నాడు. గాడిద మీద తీసుకొని వెళ్ళిపోతూ ఏం చేశాడో తెలుసా? అప్పటికే చనిపోయిందండి. 20 ఉంటుంది, చనిపోయింది. ఆ స్త్రీ చనిపోయింది. వెళ్తూ ఏం చేశాడంటే, వాడు కత్తి తీసుకున్నాడు. వీడు కూడా ఏం చేశాడు తెలుసా? కత్తి తీసుకొని ఆ స్త్రీని ఏం చేశాడంటే, చనిపోయిన ఆ స్త్రీని 12 ముక్కలుగా కోసేశాడండి. ఎన్ని ముక్కలు? 12 ముక్కలుగా కోసేశాడు. 12 ముక్కలుగా కోసేసినటువంటి ఆ స్త్రీని 12 గోత్రాలకు 12 ముక్కలను పంపించేశాడండి. ఈ 12 గోత్రాలు ఉన్నాయి, ఇశ్రాయేలీలు 12 గోత్రాలకు పంపించేశాడు. అన్ని ముక్కలు పంపించిన తర్వాత ఈ గోత్రాల వాళ్ళందరూ కూడా పెద్దలు ఏం చేశారు అంటే, ఏంటి అసలు ఈ అన్యాయం ఏంటి ఇంత ఘోరం జరిగిందా అంటే, ఇదిగో నా భార్యకి ఇలా జరిగింది. బెన్యామీన్ ప్రాంతంలో మరి కొందరు పోకిరీలు ఈ విధంగా చేశారు అన్నప్పుడు అందరూ కూడా మాట్లాడుకున్న తర్వాత అండి, మరి అప్పటి నుంచి గొడవలు ప్రారంభమయ్యాయండి. ఒకరితో మొదలుకొని
ఒకరితో మొదలుకొని ఈ గొడవలు ప్రారంభమయ్యండి. చివరికి ఆ అధ్యాయం అనేది 20వ అధ్యాయం కూడా చదవగలిగితేనండి సుమారుగా 1,00,000 మంది చనిపోయారండి. 1,00,000 మంది భార్య ఉండగా మరొక స్త్రీని ఆశించటమే తప్పు. ఆ స్త్రీని ఏమండి ఇతడు ఉంచుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, భార్యగా ఫీల్ అయిపోయాడు, సరే తీసుకున్నాడు. మరి సాయంకాలం పూట వెళ్ళాడు కదా, ఇది పొరపాటే. వాళ్ళు చెరిచి పారేసిన తర్వాత చనిపోయినటువంటి ఆ స్త్రీని కత్తి దూసి 12 ముక్కలుగా చేసేసాడండి. ఇది పొరపాటే. ఇతడు చేసిన ఈ తప్పిదము వలన ఈ 12 ముక్కలను 12 గోత్రాల వరకు పంపించిన ఈ తప్పిదం వలన ఏం జరిగింది అంటే ఎన్నో గొడవలు, ఎన్నో యుద్ధాలు జరిగి 1,00,000 మంది చనిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక తప్పు వలన ఈ ఆశను నిగ్రహించుకోకపోతే ఎంత ప్రమాదం జరుగుతుందో దాన్ని ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవాలి. 1,00,000 మంది చనిపోయారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి. అందుకే చాలా జాగ్రత్తగా భూమి మీద మనం బ్రతకాలి. ఆశను నిగ్రహించుకోవాలి. మనం చేసే తప్పిదాలను చేసుకుంటూ వెళ్ళడం కాదు. తప్పును అక్కడితో ఖండితంగా ఒక నిర్ణయం తీసుకొని దాని జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ప్రియమైన వాళ్ళారా, ఆశను నిగ్రహించుకోకపోవటమే అజితేంద్రియత్వం మనలో ఇప్పుడు ఉందో లేదో మనకే ఇప్పుడు అర్థం కావాలి. వాక్యాన్ని విన్న తర్వాత మనకే అర్థం కావాలి. ఈ విషయంలో నేను వెనకడుగు వేస్తున్నానే, ఈ విషయంలో నేను పరిపూర్ణంగా లేకుండా పోతున్నానే, ఈ విషయంలో నేను ఇంకా పడిపోతున్నానే, నా పరిస్థితి ఏంటి? ఈరోజు ఈ క్షణాన నేను కళ్ళు మూస్తే నా పరిస్థితి ఏంటి? దేవుడు నన్ను ఏ స్థితిలోకి తీసుకెళ్తాడు? ఏమైనా ఆలోచిస్తున్నామా? న్యాయంగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం, ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే. ఒక పురానికి లేదా ఒక పట్టణానికి లేదా ఒక గ్రామానికి ప్రాకారం లేకపోతే ఎలాగైతే ఆ పురము పాడైపోతుందో, ఆ ప్రాంతం పాడైపోతుందో, మనసును అదుపులో ఉంచుకోలేకపోతే కూడా వాడు కూడా పాడైపోతాడు. మనసును అదుపులో ఉంచుకోవాలి అంటే దాన్ని ఆశా నిగ్రహం. ఆశను నిగ్రహించుకోవటం, దురాశగా మార్చుకోకూడదు. ఎందుకంటే నీకు ఆశ ఉంది కదా అని అది దురాశగా మార్చుకోకూడదు. సమాజానికి పాడు చేసేటువంటి అలవాట్లుగా మార్చుకోకూడదండి. అందుకే మనస్సును అదుపులో ఉంచుకోలేని వాడు కూడా అలాంటి వాడే. మరొక మాట, సామెతల గ్రంథం 21:10, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనం, భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆ మనసును అదుపులో ఉంచుకోలేనటువంటి వాడు భక్తిహీనుడైతే ఆ భక్తిహీనుడి మనసులో ఏముంటాయట? కీడు చేయగోరును, కీడు చేస్తాడు. అంటే నిగ్రహ శక్తి మనలో లేకపోతే, ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆత్మకు ఏమిచ్చాడో తెలుసా? ఇంద్రియ నిగ్రహ శక్తులు ఇచ్చాడు. ప్రియులారా, పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహ శక్తి గల ఆత్మను మనకిచ్చాడు. దేనినైనా నిగ్రహించుకునే గల శక్తి మనిషికి ఉందండి. కానీ ఆ మనిషికి అలా ఉండాలి అంటే వాక్యం మనలో ఉండాలి. ఎందుకంటే భక్తిహీనుని మనసులో ఎప్పుడు కీడు చేయాలనుకుంటాడట. ప్రేమన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఈ మనసు కంట్రోల్లో ఉండాలి అంటే, మనసుకు నిగ్రహ శక్తి రావాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకు ఏం కావాలి? ఒకసారి ఆ వాక్యం చదివి ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొనరా చేతనే కదా అన్నాడు. చూడండి ప్రియులారా, అంటే ఏమండి మనందరం కూడానండి
వాక్యాన్ని పాపము చేయకుండా మన హృదయములో ఉంచుకోగలిగితే పాపము జోలికి వెళ్ళవండి. ఈ తిమోతి పత్రికలో చదివిన లిస్ట్ ఉంది చూసారా, ఇవేదో పవిత్రమైనవో లేకుంటే మనకు ఉపయోగపడేటువంటివో కాదు, మనల్ని పాడు చేసేటివి, పాపానికి సంబంధించినవి. కనుక వీటన్నింటిని కూడా మనం దూరం చేసుకోవాలి అంటే మన లోపల గిన్నె లోపల శుభ్రపరచుకోవాలి. అలా శుభ్రపరచాలి అంటే కేవలం వాక్యమే. యవనస్తులు తమ నడతను దేని చేత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యాన్ని బట్టి గిన్నె లోపల కానీ, బిందె లోపల కానీ, పల్లెము లోపల కానీ శుద్ధిపరచాలి అంటే దేవుడు చెప్పేది అంతా కూడా మనుషులకు మాత్రమే ప్రియులారా. తన పిల్లలైన మనకే చెప్తాడే తప్ప ఇవన్నీ ఉపమానాలంకారంగా తీసుకొచ్చి మనకు చెప్తుంటాడు. ఎందుకంటే త్వరగా మనం అర్థం చేసుకోవాలి అని, త్వరగా దేవుని కోసం బ్రతకాలని, త్వరగా మారాలి అని ఆలోచించని ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక దేవుని యొక్క వాక్యానికి ప్రధానమైన స్థానాన్ని ఇవ్వండి. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యానికి స్థానాన్ని ఇవ్వండి. ఆ వాక్యాన్ని మన హృదయాల్లో ఫలింపజేసుకోగలిగితే మనలో అజితేంద్రియత్వం అనేది వెళ్ళిపోతుంది. ఆశను నిగ్రహించుకోలేని స్థితి నీలో ఉందా? అయితే నువ్వు పాడైపోతావు. ఎందుకంటే ప్రాకారం లేదు. ఏమంటే ప్రాకారము లేక పాడైన పురం ఎంతో, మనసు అదుపులో ఉంచుకోలేనటువంటి వాడు కూడా అంతే. అందుకే ఆశను నిగ్రహించుకోవాలి. అందరికి ఆశ ఉంటుంది, కానీ నిగ్రహ శక్తి కూడా దేవుడిచ్చాడు. దాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే నిగ్రహ శక్తి అనేది దేవుని యొక్క వాక్యము చేత మనందరికీ కూడా వస్తుంది.